వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. అసలు మన మోకాళ్ళు ఎందుకు అరిగిపోతా ఉన్నాయనేది ఎంతమందికి తెలుసు? అదేవిధంగా వీటిని అంటే ఆపరేషన్ వరకు వెళ్ళకుండా కొన్ని స్టేజ్‌ల పరిమితంతో మనం క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పేసేసి ఆక్యుపెంచర్ చెప్తా ఉంది. సో, ఇప్పుడు మనతో ఆక్యుపెంచర్ హీలర్ వెంకట్ జాజుల గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, నిజంగా మోకాళ్ళ నొప్పులు అంటేనే భయపడిపోతా ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు చూస్తే 60స్, 65లో అట్లా వచ్చే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు 30 ఏళ్ళకే వస్తా ఉన్నాయి. సార్, మేము మెట్లు ఎక్కలేము, నడవలేము అంటా ఉంటారు. అసలు ఈ మోకాళ్ళు ఎందుకు అరిగిపోతా ఉన్నాయి? అదేవిధంగా ఆక్యుపెంచర్‌లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ దీనికి? ఈ మోకాళ్ళు అనేవి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి న్యాచురల్‌గా అరిగిపోతూ ఉంటాయి. రెండోది ఏంటంటే కొంచెం ఆహారపు అలవాట్ల వలన యంగ్స్టర్స్ అంటే మిడిల్ వయస్కులకు కూడా ఈ మధ్య బాగా అరిగిపోవడం జరుగుతుంది. ఓకే. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఆ మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతుందండి. ఓకే. ఈ గుజ్జు ఎప్పుడైతే తగ్గిపోయిద్దో కార్టిలేజ్ రిపేర్ అయిపోద్ది. అంటే ఆ కార్టిలేజ్ అనేది ఒక గజ్జిలాగా వచ్చేసిద్ది అన్నమాట. అక్కడక్కడ తినేసినట్లు ఇట్లా ఉంటుంది. ఈ మోకాలు అనేది ఇది స్ట్రక్చర్ అండి. ఈ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఇది తొడ ఎముక, ఇదేమో కాలి ఎముక. ఈ తొడ ఎముక రక్షణ ఈ కార్టిలేజ్, ఈ కాలి ఎముక రక్షణ ఈ కార్టిలేజ్, ఈ కార్టిలేజ్కి రక్షణ మెనిస్కస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మెనిస్కస్ అనేది మొత్తానికే తగ్గిపోతుంది, మొత్తం అరిగిపోద్ది. ఇది ఎప్పుడైతే అరిగిపోయిందో కార్టిలేజ్ కూడా అరిగిపోద్ది. రాపిడికి ఎప్పుడైతే కార్టిలేజ్ అరిగిపోయిందో ఎముక బయటపడి రాపిడి జరిగి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయింది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందో ఇక్కడ జీవం ఉండదు. జీవం లేని చోట గుజ్జు పట్టదు. సో మనం ఏం చేస్తామంటే ఈ కార్టిలేజ్ ఇవంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోద్దండి గుజ్జు లేకుండా. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్స్ని యాక్టివేట్ చేస్తాం. ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ చేస్తారా? మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటుంటారు. ఏ స్టేజ్ అయినా సరే. ఓకే. మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఎక్కువగా ఫైనల్ స్టేజ్లోనే వస్తారు, ఫోర్త్ స్టేజ్లోనే వస్తారు. ఫోర్త్ స్టేజ్లో కూడా ఆపరేషన్ అవసరం లేదండి. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే ఈ మోకాళ్ళ మధ్యలో ఒక వస్తువుని పెడతారు. వస్తువుని పెడితే శరీరం యాక్సెప్ట్ చేయదు, ఒప్పుకోదు. ఇక ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి కూడా రోబోలాగా నడుస్తూ ఉండాలి. అది శరీరం యాక్సెప్ట్ చేయదు, సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ మధ్య పిఆర్పి అని చెప్పేసి ఏదో ఇంజెక్షన్ చేస్తున్నారు. అది కూడా యాక్సెప్ట్ చేయవండి. మోకాళ్ళ నొప్పులు చేసిన వాళ్ళంతా కూడా మరలా మా దగ్గరకు వస్తున్నారు. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉన్నాయని. సో ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కలిగిస్తాం. ఇందాక చెప్పినవన్నీ కూడా ఆర్టిఫిషియల్. ఒకసారి మనము లైవ్లో ఏంటంటే పేషెంట్ కూడా ఉన్నారు కాబట్టి మీరు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు, నిడిలింగ్ ఎట్లా చేస్తారు అనేది అయితే ఒకసారి లైవ్లో చూద్దాం సార్. షూర్ అండి. సార్, ఇది ఆక్యుపంక్చర్ అనేది ఎంతవరకు సర్టిఫైడ్ సార్? ఇది ఆక్యుపంక్చర్ అనేది ఇప్పుడు వైద్యం కాదండి. 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వైద్యం. అప్పుడు మనం మర్మ చికిత్స అనేవాళ్ళం, ఇప్పుడు ఆక్యుపంక్చర్ అంటున్నాం. ఎటువంటి వైద్య విధానం కానీ ఇంగ్లీష్ కానీ ఏ వైద్య విధానం లేదండి. ఫస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి వైద్య విధానం ఆక్యుపంక్చర్. దీని ద్వారానే ప్రతి జబ్బు తగ్గిపోద్దండి. పర్మనెంట్ క్యూర్. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ కాదండి. ఆర్టిఫిషియల్ కాకుండా శరీరము న్యాచురల్గా తనకు తానుగా రిపేర్ చేసుకునేటువంటి వైద్యం ఇది. మనకి ఆర్టిఫిషియల్గా మోకాళ్ళల్లో ఏదైనా గుజ్జు వస్తుందని చెప్పేసి ఇంజక్షన్ల ద్వారా చేయటం, తర్వాత ఏదైనా ఆర్టిఫిషియల్ వస్తువులు ప్లాస్టిక్, ఇనప, స్టీల్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మోకాళ్ళు పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి మనం లైవ్లో చూస్తున్నాము. ఒకసారి మామూలు ఇక్కడ ఏ పాయింట్స్లో మీరు యాక్టివేట్ చేస్తారో దీనివల్ల చేయడం వల్ల ఎట్లా ఉపయోగపడుతుంది? ఇక్కడ మనకి మోకాళ్ళ నొప్పి రావడానికి మోకాళ్ళ దగ్గర వచ్చేటువంటి డ్యామేజ్ కాదండి, మోకాలు డ్యామేజ్ అయింది. కానీ ఈ మోకాళ్ళ జబ్బు దగ్గర రావడానికి డ్యామేజ్ కావడానికి ముఖ్య కారణం ఇంటర్నల్గా ఉంటాయి. మన ఇంటర్నల్ వైటల్ ఆర్గాన్స్ ఉంటాయండి.
ఈ వైటల్ ఆర్గాన్స్ ఏంటంటే కిడ్నీ తీసుకోండి, ఈ లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ఎముకలు దానిలో ఉన్నటువంటి సాంద్రత తగ్గిపోవడం కానీ, ఇదంతా కూడా ఈ ఎఫెక్ట్ వలన ఈ మోకాళ్ళ దగ్గర మనకి ఎఫెక్ట్ వస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి సాల్ట్ ఎక్కువ తీసుకున్నా కానీ ఈ జాయింట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైతే గుజ్జు తగ్గిపోయిద్దో అక్కడ జీవం కలిగించడానికి ఈ మోకాళ్ళ చుట్టూ పాయింట్స్ ఉంటాయి, ఈ మోకాళ్ళ చుట్టూ పాయింట్స్ ఉంటాయి, వెనక కూడా పాయింట్స్ ఉంటాయండి. ఈ వెనక పాయింట్స్ని కూడా యాక్టివేట్ చేస్తాం. అంటే కొన్నిసార్లు మోకాళ్ళ దగ్గర పాయింట్స్ యాక్టివేట్ చేస్తాం, కొన్నిసార్లు మోకాళ్ళు వెనక పాయింట్స్ కూడా యాక్టివేట్ చేస్తాం. మీరు చేసే పర్సన్కి ఏంటంటే మనం మోకాళ్ళ ప్రాబ్లం ఉందండి, అంటే ముందు భాగంలో మీరు యాక్టివేట్ చేస్తారు. కరెక్ట్. ఆస్టియో ఆర్థరైటిస్ అండి. ఇంకోటి ఏంటంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. ప్రతి జాయింట్ని యాక్టివేట్ చేయాలి. మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది, రోగ నిరోధక శక్తి. ఆ రోగ నిరోధక శక్తి ఏమవుతుంది, అది తిరగబడి ఆ మనిషి దగ్గర ఉన్నటువంటి ప్రతి జాయింట్ని తినేస్తూ ఉంటుంది. సో దానికేంటంటే ఎక్కడ తిరిగినా కానీ సొల్యూషన్ అనేది లేదండి ఈ మిగతా వైద్య విధానంలో. ఓన్లీ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్లోనే పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. ప్రతి జాయింట్స్ని మేము చాలా జాగ్రత్తగా యాక్టివేట్ చేస్తుంటామండి. ఆ రోగ నిరోధక శక్తిని కరెక్ట్గా తీసుకొస్తాం. అప్పుడు ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ నుండి మనిషి అనేది బయటపడిపోయి ఆ సమస్య నుండి ప్రతి జాయింట్ కూడా హెల్దీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తామనేది చూపిస్తున్నామండి. సో ఈయన మా పేషెంట్ అండి, నీ పెయిన్స్ తోటి విపరీతంగా బాధపడుతుంటే వచ్చారు. ఆ పేషెంట్కి ఏమంటున్నాం అంటే మనం ఈ నీ పెయిన్కి ఎలా ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఇస్తామనేది లైవ్లో చూపిస్తామండి. దీనివల్ల ఏంటంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుందండి. ఫస్ట్లో ఎన్ని సిట్టింగ్స్లో మనకి అంటే సివియారిటీని బట్టి ఉంటుంది. ఓకే, సివియారిటీని బట్టి ఉంటుంది. అరుగుదల అనేది బాగా కొంతమందికి ఎక్కువైద్ది, కొంతమందికి తక్కువైద్ది. మీరు కూడా అంటే ఆక్యుపంక్చర్కి సంబంధించిన వారు కూడా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ ఎక్స్రేలు దీనిని బేస్ చేసుకునేది సార్? అంటే ఎట్లా వాళ్ళకు నీ ఎంత ఉంది, ఎంత అరిగిపోయింది? ఎక్స్రే ఏంటంటే ఎంతవరకు అరిగిపోయింది, అసలు గ్యాప్ ఎంత వచ్చింది, ఇది చూపిస్తుందండి. అది ఒక 25% మనకు ఉపయోగపడిద్ది, ఎంత గ్యాప్ వచ్చింది ఏంటి అనేది. కానీ ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ పాయింట్స్ని యాక్టివేట్ చేస్తూతో పాటు స్ప్లీన్ ఉంటుంది. స్ప్లీన్ పాయింట్ని, కిడ్నీ పాయింట్స్ని, వీటన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తామండి. ఎందుకంటే అవి ఇంటర్నల్గా అవి బాగుపడితేనే ఇక్కడ ఎక్స్టర్నల్గా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఇక్కడ గుజ్జు పట్టిద్ది, న్యాచురల్గా గుజ్జు పట్టిద్ది. మనం ఏ ఇంజక్షన్ ద్వారానో ఇచ్చేసి అవి ఆర్టిఫిషియల్గా చేయమండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ మోకాలు ధర్మం ఏంటంటే గుజ్జుని కరెక్ట్గా ఉంచుకోవాలి, కార్టిలేజ్ని కరెక్ట్గా పెట్టుకోవాలి, మెనిస్కస్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. అవి కరెక్ట్గా లేనప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఏం చేస్తామంటే అవి కరెక్ట్ వచ్చేటట్టు చేస్తాం. మోకాల ధర్మం ఇప్పుడు ఇది మీకు అక్కడ పిన్ చేస్తున్నారు కదా, కూర్చుతా ఉన్నారు కదా, ఏమైనా పెయిన్ ఉందా? లేదు. పెయిన్ ఇది ఎన్నో సిట్టింగ్ అండి? 32 అండి. 30 ఇప్పుడు మీరు ఎన్నోసారి వచ్చారు ఇక్కడికి? 32సారి. అంటే ఎన్ని సిట్టింగ్స్ సార్ మామూలుగా? అంటే నాకు బాగా పెయిన్ ఎక్కువ ఉండేదండి, నల్లపోయేవాడిని. 32 సిట్టింగ్లు అంటా ఉన్నారు కదా, ఇప్పుడు ఎట్లుంది? ఫస్ట్గా చాలా బాగుందండి. మామూలుగా నా పని నేను చేసుకుంటా నడుస్తున్నా. అప్పుడు ముందు ఎట్లా ఉన్నా? ముందు అసలు నల్లపోయేవాడిని. ఏం చెప్పారు డాక్టర్? అంటే వేరే చోటుకి వెళ్తే సిజరీన్ అనేది పడుతుంది, ఆపరేషన్ పడుతుంది అన్నారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండా నడుస్తా లేకుండా అసలు ఫ్రీగా నా పని నేను చేసుకుంటున్నా, బరువు మోసుకుంటున్నా అన్ని. అంటే ఒక్కొక్క సిట్టింగ్కి గ్యాప్ ఎంత ఉంటుంది సార్? ఈ పాయింట్స్ని డైలీ యాక్టివేట్ చేస్తామండి. ఓకే. గ్యాప్ విత్ ఇన్ ఒక 2 monthsలో అయినా మళ్ళీ నార్మల్గా వచ్చేస్తారు. సూపర్. నిజంగా కొన్ని నమ్మడానికి అయితే కొంచెం ఇదిగా ఉన్నా, కానీ లైవ్ పర్సనే చెప్తా ఉన్నారు కాబట్టి కొంచెం అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా పర్మనెంట్ తగ్గించుకొని వెళ్తారండి మన దగ్గర. ఇదేంటంటే
ప్రకృతి పరంగా న్యాచురల్గా వచ్చేటువంటి ట్రీట్మెంట్ అండి. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ లాగా ఏదో ఇంజెక్షన్ చేసి గుజ్జు పెట్టేస్తున్నాము, లేదా ఆపరేషన్ చేసి ఒక వస్తువు పెట్టేస్తున్నాం అంటే ఇంక వాళ్ళు పర్మనెంట్గా పేషెంట్ అయిపోయిన ఇట్లే లెక్క. ఇదేంటి మనం న్యాచురల్గా రికవర్ చేస్తున్నాం, శరీరం తను రిపేర్ చేసుకుంటున్నాం ఆ సెల్స్ ని. కరెక్ట్. ఇదివరకు ఎలా ఉన్నారో, ఎలా నడుస్తున్నారో హ్యాపీగా ఆ విధంగా నడుస్తారండి. ఇవన్నీ కూడా కిడ్నీ పాయింట్, ఈ కిడ్నీ పాయింట్, స్ప్లీన్ పాయింట్లు, వీటన్నిటిని యాక్టివేట్ చేస్తాం. ఇంటర్నల్గా రూట్ కాజ్ దగ్గర నుంచి మనం హీల్ చేసుకుంటూ వస్తాం. మెడిసిన్స్ ఇస్తారా సార్ ఆక్యుపెంచర్? లేదండి, ఈ మెడిసిన్ ఏంటంటే కొంత హెర్బల్ ఇస్తాం, ఇంటర్నల్గా కూడా వర్క్ అవుతూ ఉంటుంది. కొంత హెర్బల్ కూడా యూజ్ చేస్తాం. ఇదేంటంటే అందరూ కుంటుకుంటూ వస్తారు, గోళ్ళ పట్టుకుంటూ వస్తారండి మన దగ్గరికి. ఆఫ్టర్ ట్రీట్మెంట్ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తారు అట్లా. ఇప్పుడు మనం పాయింట్స్ని యాక్టివేట్ చేసాము. ఈ మోకాలి భాగంలో ఆ గుజ్జుని యాక్టివేట్ చేయడం అనేది మాత్రమే కాకుండా ఇక్కడ స్ప్లీన్ కి సంబంధించి కూడా మీరు చేస్తారు. దీనివల్ల మొత్తం కిడ్నీ అంటే మన అవయవాలు, ఇన్నర్ లోపల ఉన్న అవయవాలు మొత్తం కూడా యాక్టివేట్ అయిపోతాయి. కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం స్టిమ్యులేట్ చేస్తాం. ఇదివరకు రోజుల్లో ఏంటంటే మేము 5 మినిట్స్కి ఒకసారి ప్రతి పాయింట్ని ఇలా స్టిమ్యులేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ మిషన్ ద్వారా ఏమవుతుందంటే అన్ని పాయింట్స్ ఒకేసారి స్టిమ్యులేట్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఈ మిషన్ ద్వారా అన్ని పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయడానికి కనెక్షన్ ఇస్తాం. ఈ విధంగా మనం కనెక్షన్ ఇచ్చామని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. మిషన్ ద్వారా మనం స్టార్ట్ చేస్తాం. అంటే అది వైబ్రేట్ అవుతుందా సార్? వైబ్రేషన్ వస్తుందండి లోపల. ఈ పాయింట్స్ అన్ని కూడా ప్రిక్ అవుతుంటాయి లోపల. వీళ్ళకి పెయిన్ అయితే ఏముండదు? పెయిన్ ఏముండదు. అక్కడ లోపల పాయింట్ అనేది ఇది ఎనర్జీ లెవెల్స్ ని పాస్ చేస్తా ఉంటుంది. ఇదేంటి సార్, ఇది ఏ మిషన్ అండి? టెన్స్ మిషన్ అంటాం. ఈ టెన్స్ మిషన్ వల్ల మనకి అంటే ఎంత పెట్టాలి ఏంటి అనేది అక్కడ సెట్ చేసేస్తారు. ఏంటంటే మనకి 1 to 10 పాయింట్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే మనం ఆ సివియారిటీని బట్టి పాయింట్స్ పెంచుకుంటూ ఉంటాం. ఇట్లా ఎన్ని రోజులు చేయాలి సార్ మామూలుగా? ఒకవేళ నార్మల్గా సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎంత అండి 10 సిట్టింగ్లో అయిపోతుంది. అంటే రోజుల్లాగా ఫస్ట్ సెకండ్ స్టేజ్లో వస్తే మనకి రోజు కాకుండా వీక్లీ వన్స్, ట్వైస్ రమ్మని చెప్తాము. కొన్ని సిట్టింగ్లోనే వాళ్ళకి తగ్గిపోద్ది పర్మనెంట్. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు దాకా అరుగుదల రాదు, జస్ట్ పెయిన్ అప్పుడే డ్రై అయిపోతా ఉంటది. నెలలో 8 నుంచి 10 సిట్టింగ్లు అయితే సెట్ అయిపోద్ది. వాళ్ళు డ్రై అయిపోతా ఉంటది, అరుగుదల రాదు ఫస్ట్ సెకండ్ సిట్టింగ్ స్టేజ్ లో. ఎప్పుడైతే థర్డ్ స్టేజ్ లోకి ఎంటర్ అవుతారో అప్పుడు అరుగుదల వస్తుంది. అప్పుడు అరుగుదల వచ్చి ఏదో పెయిన్ కిల్లర్స్ ఇట్లా వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యింది. సో దానివల్ల ఏంటంటే ఈ థర్డ్ స్టేజ్ నుంచి ఎప్పుడైతే అరుగుదల బాగా వచ్చిందో ఇక తప్పనిసరిగా ఎట్లా ఎంతసేపు ఉండాలి సార్ ఇది 30 మినిట్స్ పెడతామండి. ఒక్కొక్కరికి ఇంకో 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా. మొత్తానికి ఏంటంటే ఆక్యుపెంచర్ లో చాలా అద్భుతాలే చేయొచ్చు. ఇది ఇప్పుడున్నది కాదు, దాదాపుగా 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది అని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. సో ఒక 30 సిట్టింగ్ల తర్వాత ఆయన పరిస్థితి చూస్తామంటే ఆయన మాటలోనే మనం వింటా ఉన్నాము. నేను ముందు నడిచేవన్నీ కూడా కాదు, ఇప్పుడు వచ్చేసేసి ఆపరేషన్ పడుతుంది అన్నారు, కానీ ఇప్పుడు నేను నా పనుల వరకు నేను చేసుకుంటామని అంటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.